హాయ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసరికి ట్యూస్డే మార్నింగ్ రితిక వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ కోసం నేను ఇక్కడ టిఫిన్ వేస్తున్నాను. పెసరట్టు ఈరోజు మా ఇంట్లో నేను తినేవి మా హస్బెండ్ తినలేరు, మా హస్బెండ్ తినేవి నేను తినలేను. ఈ పెసరట్టు నేను బాగానే తినేస్తాను, నాకేమి ఇబ్బంది ఉండదు. తనకి అసిడిటీ వస్తుంది తిన్నప్పుడు. మా హస్బెండ్ రోజు స్ప్రౌట్స్ తింటారు. అది రెడ్ కలర్ శనగలు ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉంటాయి అనమాట. అవి తింటే తనకేమి ఇబ్బంది లేదు. నేను ఒక రోజు వదిలేశారు కదా అని తినేసాను, కడుపులో నొప్పి వచ్చేసింది. సో అలా ఉంటుందన్నమాట. నాకు తెలుసు నాకు ఏవేవి పడవు, బట్ ఒక్కోసారి అలా ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఒకవేళ డైజెషన్లో తేడా వచ్చి అరుగుతాయేమో అని. మా హస్బెండ్ మాత్రం ఇంకోసారి పెసరట్టు చేయొద్దని చెప్పారు. 11:30 ఆ టైంలో అనుకుంటా మా హస్బెండ్ కాల్ చేశారు. ఫ్రెష్ అయి ఉంటే సేమియా పాయసం చేయగలవా అని. నేను కూడా 4-5 డేస్ నుంచి దేవుడి ముందు పెడదాము సేమియా చేసి అనుకుంటున్నాను. అయితే 10-15 మినిట్స్లో చేసి ఇవ్వగలవా అన్నారు. ఇంకంతే ఆ హడావిడిలో స్టవ్ అంతా పాడు చేశాను. కానీ సేమియా అయితే చాలా బాగా కుదిరింది. ఇది చేయడం అయిపోయేసరికి మా హస్బెండ్ కూడా వచ్చారు. ఇంకా తన కోసం అయితే హాట్ బాక్స్లో పెట్టి కొంచెం దేవుడి కోసం పక్కకి తీసాను. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.